అందరికీ నా నమస్తులండి. మనం వచ్చేసి మరొక వంటకు వచ్చేసామండి. గుంటూరు అండి, కొరటిపాడు మెయిన్ రోడ్లో ఉంటుందన్నమాట. ఎస్విఎస్ హోటల్ అనమాట. ఈ ఏరియా మొత్తం కూడా దుమ్ముగా వచ్చేస్తున్నారు. ఫిదానే టిఫిన్స్ మాత్రం ఇక గుమ్మగుమ్మలు బోర్వెల్స్ ప్రక్కనే ఉంటుందన్నమాట. కొరటిపాడు గుంటూరు అనమాట అండి. కొరటిపాడు సెంటర్ మెయిన్ రోడ్లో ఉంటుంది ఎస్విఎస్ హోటల్ అనమాట. అయితే ఈ హోటల్ ప్రత్యేకత ఏంటో, ఈ హోటల్లో ఏమేమి పదార్థాలు ఉంటాయో, అలాగే ఈ రుచులు కమ్మదనాలు ఎలా ఉంటాయో, క్వాలిటీ ఎలా ఉంటుందో, రేట్స్ ఎలా ఉంటాయో, మనం అన్ని విషయాలు ఓనర్ గారి మాటలో తెలుసుకుందాం. ఓకేనా? జనం మొత్తం క్రౌడ్గా ఉన్నారండి, బాగా ఎక్కువగా ఫిదా ఉన్నారు, దుమ్ముగా రావటం అనమాట. ఇక మన ఓనర్ గారి మాటలో తెలుసుకుందాం. స్టార్ట్ చేయండి. నమస్తేనండి. ఈ హోటల్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి? 15 సంవత్సరాల నుంచి హోటల్ మెయింటైన్ చేసుకుంటున్నారు. ఎస్విఎస్ హోటల్ అనమాట అండి. నాకు చూడగానే ఆశ్చర్యం వేసింది. హోటల్ ప్రత్యేకత ఏంటంటే ఏమేమి పదార్థాలు ఉంటాయి? అన్నీ ఉంటాయండి. ఇడ్లీ, దోశ, మైసూర్ బజ్జీ బాగా ఫేమస్. నెల్లూరు కారం దోశ కూడా బాగా ఫేమస్. ఓకే ఓకే. మరి సండే కూడా ఉంటుందా? సండే మధ్యాహ్నం దాకా ఉంటుంది. ఓకే. మామూలుగా రేట్స్ అవి ఎలా ఉంటాయండి? రీజనబుల్గా ఉంటాయి. రీజనబుల్ రేట్స్. క్వాలిటీ అది పింట్లు అవి ఎలా ఉంటాయి? బాగుంటాయా? కాబట్టి మనం అడగాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే ఈ రుచుల్ని కమ్మదలను ఆస్వాదించడానికి ప్రతి వాళ్ళు తప్పకుండా వస్తున్నారు. క్రౌడ్గా ఉన్నారు. ఉదయం స్టార్టింగ్ ఎన్ని నుంచి? 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది. 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది. 11 గంటల ఓకే, కంటిన్యూ అండి. బిర్యానీ రైస్, మధ్యాహ్నం స్పెషల్ బిర్యానీ రైస్. ఓకే. ప్యూర్ వెజ్ నాన్ వెజ్ అండి? వెజ్ అండి. ఎస్. ఓకే. ఓన్లీ శాకాహారం అనమాట. ఉదయం నుంచి స్టార్టింగ్ అయ్యి నైట్ 11 వరకు ఉంటుంది అనమాట. ఉదయం టిఫిన్ సెక్షన్, సాయంత్రం టిఫిన్ సెక్షన్ మళ్ళీ డిఫరెంట్ పరోటా, చపాతీలు అవి యాడ్ చేస్తారనమాట ఉదయం టిఫిన్తో పాటు. ఇక ప్రత్యేకత అనమాట. జనం మాత్రం చూస్తుంటే ఆశ్చర్యం అయిపోతుందండి అనమాట. ఓకే, చెప్పండి ఈ హోటల్ ప్రత్యేకత ఏంటో? ఈ హోటల్లో ఐటమ్స్ అన్నీ బాగుంటాయి. మైసూర్ బోండా, చపాతీ, గారె, అన్నీ ఉదయం టిఫిన్, మళ్ళీ మధ్యాహ్నం పూట మళ్ళీ బిర్యానీ రైస్ ఉందండి. మళ్ళీ ఈవినింగ్ టిఫిన్ సెక్షన్ అంతా బాగుంది. మధ్యతరగతి అందరికి అందుబాటులో అంతా బాగుంది. టీ కూడా చాలా టేస్ట్గా బాగుంటుంది. మెయిన్ అండి మా యూట్యూబ్ కాన్సెప్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం. క్వాలిటీ పదార్థాలు ఉండాలి. మెయిన్ వచ్చేసి అలాగే రేట్స్ అనేవి తక్కువగా ఉండాలి. మధ్యతరగతి అందుబాటులో రేట్ క్వాలిటీ చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అందరికీ అందుబాటులో ఉంటుంది. ఓకే ఓకే, చూసాం కదా. ఓకే అండి, మంచి మాట అండి అది. అందుకే జనం కూడా ఎంత గుమ్ముగూడు చక్కగా వస్తున్నారు. వచ్చేసి ఆరోగ్యం మహాభాగ్యం. ఎన్ని కోట్ల సంపద ఉన్నా సరే ఆరోగ్యం లేదు మనం ఏది ప్రయోజనం లేదు. కాబట్టి మన కాన్సెప్ట్ అది చూసారు కదా, విన్నాం కదండి. ఇంకా ఏంటండి ఇంకేమైనా ప్రత్యేకతలు ఉన్నాయా మీ హోటల్? ప్రత్యేకతలు ఏమైనా క్యాటరింగ్ ఉంటుందండి? ఏమైనా క్యాటరింగ్ ఉంటుందా? మనం ఆర్డర్లు చేస్తే మీరు క్యాటరింగ్ సప్లై చేయగలరు. అదే టిఫిన్ సెక్షన్ వరకు ఇవ్వగలరు. శుభకార్యాలకైనా అలాగే ఏదైనా ఫంక్షన్లకైనా సరే, వివాహ కార్యక్రమాలు, ప్రతి విషయానికి కూడా మనం ఆర్డర్స్ ఇస్తే ఐటమ్స్ పదార్థాలన్నీ చెప్పేసేస్తే వాళ్ళు అవైలబుల్ చేసేస్తారనమాట. వెంటనే దానికి కూడా రీజనబుల్ రేట్స్ ఏనండి మొత్తం కూడా. మనం ఓకే, థ్యాంక్స్ అండి. మనం ఏం దోశ వేస్తున్నావు బాబు? మినప దోశ. ఇవ్వండి, ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నారు. ఏం కారం అమ్మా? ఓకే. ఈ పూరీలు రెడీ చేసి పెట్టాయండి. హడావుడిగా ఉందండి మొత్తం కూడా, చాలా క్రౌడ్గా ఉన్నారు. దోశలు వేస్తారమ్మా ఇక్కడ?
చిరుకారం నెయ్యి దోశ, ఆ, మసాలా దోశ, ఉప్మా దోశ, ఇడ్లీ దోశ, ఎగ్ దోశ, క్యారెట్ దోశ, బీట్రూట్ దోశ, ఆ, రాగి దోశ, ఆ, రవ్వ దోశ, ఆ. ఆలకం, చాలా వెరైటీలు ఉన్నాయి అయితే. సెట్ దోశ, స్వాంజీ దోశ. ఆ. చాలా వెరైటీలు ఉన్నాయండి. అవి ఉల్లిపాయలు కూడా తరిగి పెట్టేసుకున్నారు చక్కగా. కారం పొడి ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నారు. దోశ రెడీ చేస్తున్నారు అనమాట. రెడీ అయిపోయింది దోశ. ఉల్లిపాయలు గుమ్మరిస్తున్నారు అనమాట. కౌంటర్లో పెట్టిందండి. పెసర దోశ వేస్తుంది. గారె అనమాట, మినపగారె. ఇది వచ్చేసి ఆలు కర్రీనండి. ఇది వచ్చేసి మైసూర్ బజ్జీ. ఇదేమో టమాటా చట్నీనేనా ఇది? అల్లం చట్నీ. దాంట్లో ఇడ్లీ పెట్టేసుకున్నారు. ఫుల్గా క్రౌడ్ జనం చూసారా ఎలా ఉన్నారో. కూడా పార్సిల్ చేస్తున్నారండి. కూరలు పార్సిల్ చేస్తున్నారు. కర్రీసా, చట్నీలు అవి చేస్తున్నారు. ఓకే ఓకే. అది పూరీ కర్రీ, ఇదేమో పార్సిల్స్ అనమాట. బాటిల్స్ అవి అవైలబుల్గా ఉన్నాయి. ఎలా ఉంటుందండి టిఫిన్? ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే. ఏం తింటున్నారు? మైసూర్ బజ్జీ తింటున్నారు. చట్నీలు కానీ బజ్జీ కానీ బాగుంటుందా? డైలీ కస్టమరా మీరు? ఓకే. ఎంజాయ్ చేయండి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి ఇక్కడికి వస్తున్నారు. థ్యాంక్స్ అండి. అందరికి కూడా అందుబాటులో ఉంటుంది. రీజనబుల్ రేట్స్. అవునవును. ఇక్కడ బోండా ఫేమస్ అనమాట. ఆహా. ఇక్కడ అన్ని చపాతీ ఉంటుంది, పరోటా ఉంటుంది, ఇడ్లీ ఉంటుంది, దోశ అన్ని రకాల దోశలు ఉంటాయి, అన్ని రకాలు ఉంటుంది. మధ్యాహ్నం కిచిడి ఉంటుంది. ఓకే ఓకే. అందరూ బాగా సర్వ్ కూడా బాగా చేస్తారు. చీప్గా సర్వ్ కూడా బాగా కుకింగ్ కూడా బాగుంటుంది. నీట్గా చేస్తారు. చాలా పరిశుభ్రంగా చేస్తారు. ఓకే. మనకు అదే కావాల్సింది. బాగుంటుంది. ఓకే. ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ అండి. టీ కూడా ఇక్కడ ప్రత్యేకతేనండి. ఇక్కడే ఉంటుంది. ఓకే ఓకే. ఏవే ఛాయలు ఉంటాయి? ఎన్ని రకాల ఛాయలు ఉంటాయి? కాఫీలు ఉంటాయి? హార్లిక్స్, ఎస్పీటీ, అల్లం బెల్లం టీ, మామూలు నార్మల్ టీ. ఓకే. ఎక్కడికి నుంచి వస్తారు? చాలా చాలా వెరైటీలు రకరకాల. పాత బస్ స్టాండ్ నుంచి, అటు ఎస్వీఎన్ కాలనీ నుంచి, ఇక్కడికి ఉదయాన్నే వచ్చి తాగేసి వెళ్తారు. ఓకే ఓకే ఓకే. పెట్టేస్తారు. చాలా వాళ్ళిద్దరు అడిగి చెప్తారు. ఎలా ఉంటాయండి టీ కాఫీలు? బాగుంటాయా? మీరు ప్రత్యేకంగా దూరం నుంచి వస్తారట ఎంజాయ్ చేయడానికి? ఎక్కడ అద్భుతంగా ఎక్కడ బాగుంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం కదండి. అవునవును. ఓకే. థ్యాంక్స్.
ఏముంటుందండి ప్రత్యేకత ఇక్కడ? బాగుంటాయా? మీరు ఇక్కడ టికెట్స్ అవి ఇస్తూ ఉంటారా? ఓకే, స్లిప్స్ అవి ఇస్తూ ఉంటారు. ప్రతి పదార్థం బాగుంటుందా? అందుకే ఇంత క్రౌడ్గా ఉంటున్నారు. ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, ఈవినింగ్ కానీ ఇలా ఉంటారా? ఓకే ఓకే. మైసూర్ బజ్జీ. పార్టీస్గా తీసుకునేవాళ్ళు పార్టీస్, అలాగే చేసేవాళ్ళు టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్. ఊతప్పం ఇప్పుడు వేస్తున్నదండి, ఊతప్పం వేస్తున్నారు. ఉల్లిపాయ, పచ్చిమిరపాయలు దండిగా దట్టించారండి. జీలకర్ర కూడా వేశారు. అవేంటి? పల్లీలా? ఓకే, వేరుశనగ పల్లీలు. ఇదేం దోశ అండి? ఉప్మా దోశ. అలాగే క్యారెట్ వేస్తున్నారండి. ఊతప్ప తిరగేసారండి చక్కగా. మెయిన్ దోశలో కార్పొరేట్ చెప్తా మాస్టర్. వీడియో లెంగ్త్ పెరుగుతుందని ఇంతటితో స్టాప్ చేశానండి. ఈ వీడియోని మళ్ళీ రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తానండి, మిగతా సగభాగం అనేది. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి ఈ వీడియోతో. అంతవరకు సెలవు, నమస్తేనండి.